సో అట్లాంటి బాలయ్య తోటి ఒక సినిమా చేసే ఇష్టం ఉంది. ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు అవును, అసలు చెప్పారా ఇట్లా ఒకప్పుడు ఇట్లా మీ ఫ్యాన్ని? చెప్పాను. అప్పుడు మిమ్మల్ని ఆయన ఎలా ట్రీట్ చేశారు అసలు మామూలుగా? సొంత తమ్ముడిని ఎలా చూస్తారో అలా చేశారు. ఇప్పుడు కూడా ఓకే, వాళ్ళ మా బాలయ్య ఫ్యాన్స్ కూడా అలా చూస్తారు నన్ను. అంతేనా? నేను కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాం. ఆయనతో డైలీ వాక్ చేయటం. కానీ ఆయన కొంచెం ఆయన యారోగెంటు, ఏదో తేడా వెంటనే కొట్టేస్తారు. నేను ఎప్పుడు ఇవన్నీ కూడా మామూలుగా బయట వచ్చి నేను కూడా విన్నాను. కానీ నేను 150 రోజులు షూట్ చేసే కదా, ఒక్కరోజు ఒక్క సెకండ్లో కానీ ఒక్క సెకండ్ కూడా ఎవరు మనం కోపడతాం కానీ నేను చూడలే. నవ్వుతూనే ఉండేవాళ్ళు. అసిస్టెంట్లు చాలా జాలీగా ఉంటారు, నాతో చాలా జాలీగా ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటాం. అసిస్టెంట్లు అందరూ ఒకవేళ ఒక టీచ్ చేశారు. అసిస్టెంట్లు మోహన్ అని ఉంటాడు, వాడికి లిఫ్ట్ వేస్తారు చూడన్నారు కోఆర్డినేటర్ని. ఎట్రా హీరో గారు పిలుస్తున్నారా అని వచ్చాడు. లటక్కన పట్టేసుకొని లిఫ్ట్ ఇచ్చాడు. వాడు పక్కకి తుడుచుకుంటున్నాడు. రే తుడిచావు మళ్ళీ వేస్తా ఇలా ఎంత జోవియల్గా. వాడు చూడి నుంచి వెళ్ళిపోయాడు సిగ్గుపడుతూ. అని అదేం తీద్ది అంటున్నారు కదా. మరుసటి రోజు హీరో గారు నేను వాక్ చేస్తున్నాం బీచ్లో. పాపం ఎక్కడ షూటు? వైజాగ్. మనోడు ఫీల్ అయ్యాడేమో. ఎక్కడున్నాడు, ఏ హోటల్లో ఉంటున్నాడు అంటే ఇక్కడేనండి మేఘాలయలో ఉన్నట్టే. వెళ్దాం పాపం ఫీల్ అయ్యామో అన్నాడు. ఏం లేదు సార్ బలివాడు వచ్చేస్తాడండి. అంత మంచి మనిషి అండి ఆయన, అంత జోవియల్గా ఉంటారు. ఓకే. సెకండ్ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు. కానీ వీరభద్ర కొంచెం కమర్షియల్గా డిసప్పాయింట్ చేసింది కదా ఆ రోజుల్లో. దానికి మంచి హైప్ వచ్చింది, మంచి బడ్జెట్ వచ్చింది. అవును. సో అప్పుడు కూడా ఈవెన్ రవికుమార్ చౌదరి కూడా మంచి ఇదిలో ఉన్నాడు. అదే దాంతోటే కదా ఆయన కూడా ఇతనితో చేద్దాం, ఈ కుర్రాడితో చేద్దాము. ఆయన అసలు యజ్ఞం చూడలేదు. యజ్ఞం సక్సెస్ తెలుసు కానీ యజ్ఞం సినిమా చూడలేదు. ఓకే. అమెరికా వెళ్తాం, ఇట్లా కుర్రాడిని తీసుకురన్నారు. వెళ్ళాను. కాంటాక్ట్ అయితే ఎంత ఆయన సినిమా చూడలేదు. ఏ ఊరమ్మా అన్నారు. గుంటూరు అండి అన్నా. మా సెకండ్ హోమ్ టౌన్ అన్న, మనం చేస్తున్నాం అన్నారు. అంత అయిపోయింది. అంతే సార్. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఆయన ఫ్యాన్ కూడా సాగలేదు. తర్వాత తెలిసింది. సో మీరు కలిసి వర్క్ చేసేటప్పుడు ఆయన ఒక మనిషిని నమ్మారు అంటే ఆయనకి క్యాల్కులేషన్స్ ఉంటాయి. నమ్మారు అంటే ఇంక అంతే. ఓకే. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేండి. ఇంకా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా అది మీ మీద పడుతుంది. అవునులే. ఆయన కష్టం ఆయన పడతారు. అదే. సో మీకు అనిపించిందా రిలీజ్ అయిపోయిన తర్వాత? డిసప్పాయింట్ అయ్యాను. బట్ డిసప్పాయింట్ అవుతాను అని ఎక్కడో 6 months ముందే చెప్తుంది. మన డైరెక్టర్ అప్పుడు తెలిసిపోతుంది కదండి. ఓకే. చెప్తుంది కానీ దాన్ని బయట పెట్టకూడదు. బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదైనా సరే ఒకటి పోతుందో సినిమా అన్నకున్నా కూడా దాన్ని ఎలాగో నిలబెట్టుకుందామని చూస్తాం. అవును. ఒక టికెట్ పవర్ఫుల్ టైటిల్, మళ్ళీ వీరభద్ర అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ కూడా. అవును. ఆ విషయంలో నేను రిగ్రెట్స్. బట్ మళ్ళీ హీరో గారితో హిట్ తీసిన దాకా నాకు ఆ బాధ ఉంటుంది. బట్ తీస్తా గ్యారెంటీ హిట్. ఎందుకు అయింది తర్వాత అర్థమైందా ఆ సినిమా ఎందుకు ఎక్కడ మిస్ఫైర్ అయింది అనేది? కథ అంతే. కథలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. హీరో గారి సీన్స్ వెళ్తాయి. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నేను ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టుకున్నా. అది ఆడియన్కి రివర్స్ కొట్టింది. ఏది సదా క్యారెక్టర్ ఇవన్నీ అదే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీలో ఉంటారు. ఈయన ఆ ఇంట్లోంచి తరిమేసే సీన్లు, ఆ బాధపడుతూ ఉంటాం. ఇవి ఎక్కలా అన్నీ అనుకుంటున్నాను నేను. ఓకే. అదే సెంటిమెంటు సమరసింహారెడ్డి నరసింహారెడ్డిలో బ్రహ్మాండంగా పడింది. నేను అది నమ్ముకున్నాను నేను. ఓకే. కానీ ఎక్కడ నేనే మిస్ అనిపించింది. ఈసారి జాగ్రత్తగా చేయాలి. ఆ సినిమా వల్ల మీరు ప్రొడ్యూసర్కి మీకు గొడవ ఏదో అయినట్టుంది? ఆయన ఏదో ఎక్కడ కామెంట్ చేశాడు, దానికి నేను రివర్స్ అయ్యాను. తర్వాత విచారిస్తున్నాను అని చెప్పేసాడు. అది అయిపోయింది. ఏమన్నాడు? విచారిస్తున్నాను అలా కామెంట్ చేసినందుకు. ఓకే. అని మన ఎఫ్డిసి ఛానల్ ఉంది కదా, టీఎఫ్పిసి ఛానల్లో వాళ్ళు ఫోన్ చేస్తే నేను విచారిస్తున్నానండి అన్నాడు. నేను మర్చిపోయాను. అంతే. అంతటితోటి సో ఇప్పుడు మళ్ళీ ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం ఇది ఇండస్ట్రీ. బాలయ్య గారితో మీ హీరోని అభిమాన కథానాయకుడు. శత్రువులు ఉంటారు, శాశ్వత మిత్రులు ఉంటారు. అంటే ఎప్పుడైతే నువ్వు ఆయనతోటి సినిమా చేస్తున్నావో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ పెరిగాయేమో. ఇప్పుడు వరుస పెట్టి హిట్లు ఇస్తున్నారు. ఆయన ఏజ్ తగ్గే కొద్దీ ఇంకా ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది.
అది బ్రీడ్ అండి, అంటే ఏజ్ పెరుగుతుంటే ఇక ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా దాంతో పెరుగుతున్నాయి. బ్రీడ్ అది ఇండియా బ్రీడ్ అంతేనంటారా? అంతే. సో పైగా గతంలో ఆయన ఇంత బిజినెస్ ఉండేది కాదు, ఇంత కలెక్షన్స్ ఈ రేంజ్. అంటే ఆయన ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్, ముద్రమావయ్య లాంటి. అప్పటికంటే ఇప్పుడు పెరిగింది, బిజినెస్ రేంజ్ పెరిగింది, స్టామినా పెరిగింది, ఎనర్జీ పెరిగింది, అన్నీ పెరిగాయి. అవును. ఇప్పుడు హ్యాండిల్ చేయాలంటే చాలా అప్పుడు కంటే ఇప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వరుసగా అఖండ నుంచి అఖండ, ఆ తర్వాత లెజెండ్, అవును, వీరాఘవరెడ్డి, భగవంత్ కేసరి, భగవంత్ కేసరి, బాబీ సినిమా, అంటే 3 సినిమాలు వరుసగా హిట్ అయినాయి. ఇంకో హెడ్ కూడా కొడతారు ఆయన, చేస్తారు. సో ఇప్పుడు 4వ హిట్ కూడా రెడీగా ఉందంటారు బాబీ డైరెక్షన్లో అది. సో ఇప్పుడు మరి ఆయన కోసం కథ రెడీ చేసి పెట్టుకున్నావా, చెయ్యాలా? ఒక లైన్ లాగా అనుకున్నాను, దాన్ని ఫుల్ బెడ్గా కట్ చేసిన తర్వాత అది టైం పడుతుంది డెఫినెట్గా. ఇప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు మారిన బిజినెస్కి, ఇప్పుడు మారిన ట్రెండ్కి, ఇప్పుడు మారిన ఆయన ఎనర్జీకి అందుకోవాలన్న టైం. ఇప్పుడు ఆయన మామూలు కేవలం హీరో మాత్రమే కాదు, ఒక బసవతారకం హాస్పిటల్కి చైర్మన్, ఎమ్మెల్యే, 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే, హిందూపురం అక్కడ కూడా ఇంకో 3 సార్లు కొడతారు, అక్కడ కొట్టిన హిందూపురంలో కొట్టిన, ఇక్కడ డబుల్ హ్యాట్రిక్, అక్కడ డబుల్ హ్యాట్రిక్. అదే దీని అంతా కూడా అంటే ఆయన పర్సనల్ ఇమేజ్ని కూడా దృష్టి పెట్టుకొని చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఆయన మామూలుగా. పైగా ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 years కరెక్ట్గా. అవును, ఇప్పుడే ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి, ఆగస్టులో కంప్లీట్ అవుతుంది. ఎంత హ్యాపీ అండి. అవును, 50 సంవత్సరాలు హీరోగా, పైగా సూపర్ స్టార్ లాగా ఒక మంచి మాస్ ఇమేజ్ తోటి ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్లు. అవును, భైరవదీపం ఏంటి, ఆదిత్య 369 ఏంటి, అవును, ఒక నరసింహనాయుడు ఏంటి, ఒక సంవత్సరమారెడ్డి ఏంటి, ఒక మన మూగాపాడు ఏంటి, మంగమ్మగారు ఏంటి, సోషల్ సినిమాలే కాదు, జానపద సినిమాలు చేశారు, పౌరాణికాలు చేశారు. అట్లా అంటే అన్ని రకాల ఆయన సమకాలీన హీరోలో కానీ, ఆయన తర్వాత కానీ ఆయన ఎవరో కూడా. బాలకృష్ణ గారు క్లాస్ క్యారెక్టర్ వేసి కూడా ఉన్నాయి. అవును, జన్మభూమి క్లాస్ క్యారెక్టర్, అది తీసుకుంటాను చాలా క్లాస్, చాలా క్లాసు. మళ్ళీ లైటర్ వీన్ ఏది మన జంధ్యాల గారి సినిమా బాబాయ్ అబ్బాయి కాదు, రజనీ హీరోయిన్గా ఉంటుంది కదా ఆ సినిమా, ఏంటది బాబాయ్ అబ్బాయి కదండి. దానికంటే ముందు ఒకటి చేశారు కదా, బాబాయ్ అబ్బాయి, సీతారామ కళ్యాణం. బాబాయ్ అబ్బాయి తర్వాతే కదా అది. అవును, సీతారామ కళ్యాణం చాలా బాగుంటుంది, చాలా మంచి సినిమా, మంచి లవ్ స్టోరీ. ఎందుకు మీకు నారి నడు మురారి కూల్గా ఉంటుంది. అవును, సినిమా. సో అన్ని రకాల జానర్స్ ఆయన, అన్ని రకాలు. అవును. సో ఇంకా అంటే ఇప్పుడు రవికుమార్ చౌదరి మీ ఫ్రెండ్స్ వరకు చూసుకున్న మీ బ్యాచ్లో ఇప్పుడు శ్రీను వైట్ల మళ్ళీ నువ్వు 2 సార్లు హీరోగా గోపీతోటి ఒక సినిమా చేస్తున్నారు, విశ్వం. అవును, ఎందుకో గోపీచంద్కి ఆ 2 అక్షరాలు కలిసి వస్తున్నాయని చెప్పి చివరిలో 0 పెట్టేసి అది యజ్ఞం నుంచే వచ్చింది అనుకుంటా ఇది. లేదు, అంతకుముందు జయం ఉందిగా, అంటే విలన్గా, అది వర్షం ఉందిగా, విలన్గా. అదే విలన్గా పని కలిసి వచ్చినాయి అని చెప్పి హీరోగా కూడా మీరు మొదలు పెట్టారు. మేము యజ్ఞం కావాలని పెట్టలేదండి, ఆ కథ అవును యజ్ఞం పెట్టాం. ఆ కథలో యజ్ఞంలో మాడి సముద్రలేకపోతున్న వాళ్ళు చేసిన యజ్ఞం అని చెప్పి యజ్ఞాలు పెట్టాం. ఎవరైతే ఫ్యాక్షనిస్టులు ఉంటారో వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ వాళ్ళ ఫ్యాక్షనిస్టుల కింద వాళ్ళు ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళు సమిధలైపోతున్నారు అనే యాంగిల్ పట్టుకొని అట్లా ఒక ఫ్యాక్షనిస్ట్ దగ్గర పనిచేసే ఒక యువకుడు కదా. గోపి కూడా చాలాసార్లు చెప్పాడు, నా సెంటిమెంట్ ఏం కాదు, అది అలా వెళ్ళిపోతుంది. వాళ్ళే అంటే డైరెక్టర్లో వీళ్ళే అలా పెట్టేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఓకే, సరే, సినిమాలను అట్ట పక్కన పెట్టి ఇప్పుడు ఏపీలో పరిస్థితులు మనకు తెలుసు. సో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టి వాళ్ళు అధికారంలోకి రావటం. సో నీకు ఎలా అనిపిస్తుంది? ఫెల్ట్ మోర్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే 5 yearsలో చాలా కష్టాలు పడ్డారు జనం, ఇప్పుడు అందరూ ధైర్యంగా ఉన్నారు. ఓకే, అంటే నీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏపీలో చాలామంది ఉన్నారు, నీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఉన్నారు. అదే మొన్న ఎలక్షన్స్లో టీడీపీ గెలవడానికి చాలా దోహదపడ్డారు కూడా, నాకు చెప్పారు కూడా. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఈ కాంబినేషన్ వింటేనే ఏమనిపిస్తుంది అసలు? అనుమానంగా ఉంది. నేనే కాదు కదా, ప్రతి ఒక్కరు చెప్తున్న మాటే, ఒక అనుభవం, ఒక ఆవేశం, 2 మిక్స్ అవటం అనమాట. అదే,
సో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒక ఇప్పుడు హీరో నుంచి ఆయన క్లీన్ పర్సన్ అండి. నేను గమనించింది ఆయన సినిమాలు కానీ ఆయన ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ అంటే ఎక్కువ నాకు పరిచయం లేదు. నా ఓపెనింగ్ వచ్చారు ఒకసారి, పిల్లల నుండి జీవితం ఓపెనింగ్ వచ్చారా కదా, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు. ఓకే, అవేంది అప్పుడు క్లాప్ ఇచ్చారా లేకపోతే? ఆ క్లాప్ ఇచ్చింది చిరంజీవి గారు, స్విచ్ ఆన్ చేశారా? స్విచ్ అనే అప్పుడు వచ్చారు. ఇంకా ఆ తర్వాత నేను ఎక్కువ గీత ఆర్ట్స్ కాంపౌండ్లో తిరిగాను కదా. అవును, ఆ సినిమా కోసం తిరిగారు కదా. దిల్లాద్ గారి కాంపౌండ్లో ఉన్నాను కదా అప్పుడు. అక్కడ ఆయనతో సినిమాలు చూసిన డైరెక్టర్స్ ఉన్నారు, మన హరీష్ కానీ హరీష్ శంకర్. మేమంతా అప్పుడు కలుసుకుంటాను ఉంటాం. వీళ్ళందరూ చెప్పిన మాటలు బట్టి ఈజ్ ఎ క్లీన్ పర్సన్. ఇది ఒక నిజాయితీ పరుడు. నిజాయితీ ఉన్నవాడికి ఆవేశం ఉంటుంది. అతనిలో నిజాయితీ ఉంది, ఆవేశం ఉంది ఆయనలో అనుకుంటున్నాను. బ్రహ్మాండం కాంబినేషన్ అండి. ఒక అనుభవం, ఒక ఆవేశం, అంతకంటే ఏం కావాలి. పక్కన లాగా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేడీ వంగల ప్రణీత, ఆవిడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆవిడ చాలా బాగా స్పీడ్గా చేస్తానండి.